హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వచ్చేసి వేర్ క్లాస్ మీద క్లాస్ అనేది జరుగుతుంది. సో, ప్రీవియస్ క్లాసెస్‌లో నేను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, డేటా ఏ విధంగా తీసుకోవాలి, అలాగే సెలెక్ట్ క్లాస్ మీద క్లాసెస్ తీసుకున్నాను. ఎండ్ కార్డ్స్‌లో అంటే ఈ వీడియోకి టాప్‌లో మీకు ఈ ప్లేస్‌లో ఎండ్ కార్డ్స్ కనిపిస్తాయి. ఆ ఎండ్ కార్డ్స్‌ని యూజ్ చేసుకొని మీరు ఆ వీడియోకెళ్ళి ఆ వీడియోని చూడండి. ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనము వేర్ క్లాస్ మీద తీసుకుంటాము. మనం ఈ వేర్ క్లాస్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఫిల్టర్ అన్నమాట. సో, మనకున్న హోల్ డేటాలో మనము కొన్ని ఫిల్టర్స్‌ని యూజ్ చేసేసి మనకు కావాల్సిన డేటాను మనము ఫిల్టర్ చేసుకొని తీసుకుంటాము. సో, వాటి కోసము వేర్ క్లాజ్‌ను యూజ్ చేస్తాం. సో, వేర్ క్లాజ్‌ని యూజ్ చేసేసి ఒక పర్టిక్యులర్ కాలమ్‌కి మనం ఒక పర్టిక్యులర్ డేటా మాత్రమే కావాలి అని తీసుకొని ఈ ఫిల్టర్ కండిషన్స్‌ని యూజ్ చేస్తాం. ఈ ఫిల్టర్ కండిషన్స్‌ని మనము కంపారిజన్ ఆపరేటర్స్‌తో అండ్ లాజికల్ ఆపరేటర్స్‌తో, ఇన్ ఆపరేటర్, ఎగ్జిస్ట్ ఆపరేటర్, బిట్వీన్ ఆపరేటర్, లైక్ ఆపరేటర్. సో, ఈ ఆపరేటర్స్‌ని యూజ్ చేసి ఫిల్టర్ చేసుకుంటాము. కంపారిజన్ ఆపరేటర్‌లో ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇవి కంపారిజన్ ఆపరేటర్‌లో ఉంటాయి. కంపారిజన్ అంటే మనం ఒక కాలమ్‌ను తీసుకొని ఆ కాలమ్‌కు ఒక పర్టిక్యులర్ కాలమ్‌తో కంపేర్ చేసేసి ఆ కంపారిజన్‌కి తగ్గట్టుగా మనకు ఒక టేబుల్ నుంచి కావలసిన కాలమ్స్‌ని మనము రిట్రీవ్ చేసుకుంటాం డేటాను. అలాగే లాజికల్ ఆపరేటర్‌లో అండ్, ఆర్, నాట్ ఉంటాయి. ఇన్ ఆపరేటర్‌లో ఇన్, నాట్ ఇన్ ఉంటాయి. ఎగ్జిస్ట్‌లో ఎగ్జిస్ట్, నాట్ ఎగ్జిస్ట్. అలాగే బిట్వీన్‌లో ఒక 2 స్పెసిఫిక్ లిమిట్స్ ఇచ్చేసి ఆ లిమిట్స్ మిడిల్‌లో మనకు ఏ డేటా అయితే ఉందో ఆ డేటాను రిట్రీవ్ చేసుకుంటాము. లైక్ ఆపరేటర్‌లో ఒక వైల్డ్ కార్డ్ పర్సెంటైల్‌ని తీసుకొని ఆ పర్సెంటైల్‌ని యూజ్ చేసి ఏ విధంగా సెర్చ్ చేస్తాము అన్నది మన టాపిక్. సో, ఇనిషియల్‌గా కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్ అంటే మనకు మెయిన్‌గా ఈ ఈక్వల్ టు, లెస్ థాన్, గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇవి ఉన్నాయి. సో, వీటిని యూజ్ చేసేసి మనం ఏ విధంగా చూద్దాం ఫస్ట్. సో, ఫస్ట్ మన టేబుల్ వచ్చేసి ఈఎంపీ టేబుల్. ఉన్న కాలమ్స్ వచ్చేసి 8, రోస్ వచ్చేసి 14. సో, ఈ రోస్‌లో మనము ఏ విధంగా కంపేర్ చేసి కంపారిజన్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసేసి ఫిల్టర్ చేద్దామో చూద్దాం. సో, సింటాక్స్ వచ్చేసి మెయిన్ కీవర్డ్స్ సెలెక్ట్, ఫ్రమ్, వేర్. సో, సెలెక్ట్‌లో వచ్చేసి మనము కావాల్సిన కాలమ్స్‌ని తీసుకుంటాము. ఇక్కడ నేను జనరల్‌గా మీకు అర్థం అవ్వడం కోసము అన్ని కాలమ్స్‌ని తీసుకున్నాను. స్టార్. అలాగే ఫ్రమ్ క్లాజ్‌లో మనము టేబుల్ నేమ్ తీసుకుంటాము. తర్వాత ఫిల్టర్ కండిషన్ కోసం మనము ఈ వేర్ క్లాజ్ యొక్క స్టేట్మెంట్‌ను రాసుకుంటాం. సో, వేర్ కండిషన్ అండ్ ఒక కాలమ్‌ను కంపారిజన్ చేసేసి ఒక పర్టిక్యులర్ డేటాతో మ్యాచ్ చేసుకొని ఆ మ్యాచింగ్‌కు తగ్గట్టుగా మనం డేటాను రిట్రీవ్ చేసుకుంటున్నాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 7839. సో, ఇది టోటల్ డేటా అండి. ఈ డేటాలో ఎక్కడైతే ఈఎంపీ నంబర్‌లో 7839 ఉంటుందో 7839 ఉంటుందో ఆ పర్టిక్యులర్ మళ్ళీ ఇక్కడ ఏం చేశాను నేను స్టార్ తీసుకున్నాను. సో, ఆ టోటల్ కాలమ్స్ అన్నీ కూడా మనకు డిస్‌ప్లే అవుతాయి. చూడండి కంట్రోల్ ఎంటర్. సో, ఆ పర్టిక్యులర్ రో అనేది మొత్తం మనకు డిస్‌ప్లే అయిపోయింది. అలాగే మనకు కావాలి ఓన్లీ కొన్ని కాలమ్సే కావాలి అనుకున్నాం అనుకోండి. ఆ కొన్ని కాలమ్స్ మాత్రమే వస్తాయి. సో, నేను ఈ నేమ్, జాబ్ అండ్ సాలరీ మాత్రమే తీసుకుంటానన్నాను. నాకు అన్ని కాలమ్స్ అవసరం లేదు. సో, ఇప్పుడు అన్ని కాలమ్స్ డిస్‌ప్లే అయ్యాయి 7839 అనే నంబర్‌కి. సో, ఓన్లీ ఇప్పుడు నాకు కొన్ని మాత్రమే కావాలంటే ఆ పర్టిక్యులర్ కాలమ్స్ మాత్రమే మనకు డిస్‌ప్లే అవుతాయి. సో, డిపార్ట్మెంట్ నంబర్‌ని గూడా చూసుకుంటాము. సో, ఇక్కడ ఒకసారి అన్ని డేటా చూసేస్తే మనకు డిపార్ట్మెంట్ నంబర్‌లో 10, 20, 30 అని డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, డిపార్ట్మెంట్ నంబర్‌ని యూజ్ చేసేసి మనము ఫిల్టర్ చేస్తున్నాము. డిపార్ట్మెంట్ నంబర్ 30 అని చెప్పాము. కాలమ్స్‌లలో వచ్చేసి ఈనేమ్, జాబ్, సాలరీ మాత్రమే కావాలనుకున్నాము. ఆ డిపార్ట్మెంట్ 30కి సంబంధించిన డేటా 6 రోస్ మనకు డిస్‌ప్లే అయ్యాయి. సో, నాకు ఇప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం డిపార్ట్మెంట్ నంబర్‌ని కూడా ఒక కాలమ్‌గా తీసుకుంటున్నాను. చూడండి డిపార్ట్మెంట్ 30కి మాత్రమే సరిపోయింది. అలాగే 20 తీసుకుంటే 20 డేటా వస్తుంది. 10 తీసుకుంటే 10 డేటా వస్తుంది. 40 తీసుకుంటే 40కి సంబంధించి ఎటువంటి రోస్ లేవు కాబట్టి ఎంప్టీగా నల్ అనేది చూపిస్తుంది. ఓకే. సో, ఈ నంబర్సే కాకోకుండా మనం కంపారిజన్‌లో ఈక్వల్ టులో స్ట్రింగ్ పార్ట్‌ను కూడా కంపేర్ చేసుకోవచ్చు.
ఓకే. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటున్నానంటే వేర్ కండిషన్‌లో ఈ నేమ్ ఈక్వల్ టు కింగ్ తీసుకుంటున్నాను. ఓకే. దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. సేమ్ కింగ్ ఉన్నారు మొత్తం వచ్చింది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే స్ట్రింగ్ పార్ట్‌ని యూజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా కోలన్స్‌ని తీసుకోవాలి. ఓకే. కంపల్సరీగా కోలన్స్‌ని తీసుకోవాలి. సో ఇక్కడ కామెంట్‌లో పెడుతున్నాను. సో కోలన్స్‌ని తీసుకోవాలి అండ్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేస్‌లో ఉంటే అప్పర్ కేసే ఇవ్వాలి. లోయర్ కేస్‌లో ఉంటే లోయర్ కేసే ఇవ్వాలి. సో నేను స్మాల్ కింగ్ అని ఇచ్చాననుకోండి మనకు ఎటువంటి డేటా అనేది రాదు. ఎందుకంటే మన డేటాలో వచ్చేసి అది క్యాపిటల్ కింగ్ అని ఉంది. చూడండి. కేఐఎన్జీ ఆల్ క్యాప్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్ట్రింగ్‌ని యూజ్ చేస్తున్నప్పుడు మనం కోలన్స్ యూజ్ చేయాలి. అలాగే డేటా అనేది కంపల్సరీగా అప్పర్ కేస్‌లో ఉంటే అప్పర్, లోయర్ కేస్‌లో ఉంటే లోయర్ కేస్‌లో మనము ఇవ్వాలి. అప్పుడే అది ఫిల్టర్‌కి యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ సో నంబర్ అయిపోయింది, స్ట్రింగ్ అయిపోయింది, అలాగే డేట్‌ని కూడా మనము తీసుకొని సెర్చ్ చేయొచ్చు. డేట్‌కి కూడా మనకు కోలన్స్ అనేది యూజ్ చేయాలి. నంబర్‌కి మాత్రం కోలన్స్ అవసరం లేదు. సో ఈ డేట్ అనేది ఒక ఫార్మాట్‌లోనే తీసుకోవాల్సినది ఉంటుంది. అది మీకు నేను టూల్స్, ప్రిఫరెన్సెస్ అండ్ ఇక్కడ ఆహ్, డేటాబేస్ అండ్ ఎన్ఎల్ఎస్‌లో ఉంటుందన్నమాట. మనం ఏ ఫార్మాట్‌లో తీసుకోవాలి అన్నది. సో మీకు జనరల్‌గా లేకపోతేనా తర్వాత ఫంక్షన్స్ టాపిక్‌లో వస్తుంది. టు డేట్ అనే ఫంక్షన్‌లోకి కన్వర్ట్ చేసుకొని తీసుకునేది ఉంటుంది. సో ఇక్కడ మీకు డిఫాల్ట్‌గా ఈ ఫార్మాట్‌లో తీసుకోవచ్చు. డీడీ, ఎంఎం, వైవై ఫార్మాట్‌లో తీసుకోవచ్చు. దీంట్లో సెర్చ్ చేస్తే డేటాలో కూడా వస్తుంది. డేట్‌కి కూడా మనము కోలన్స్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టును మనం ఇలా లెస్ థాన్, గ్రేటర్ థాన్ సింబల్స్‌ని యూజ్ చేసి ఇవ్వచ్చు. లేకపోతే ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ ఈక్వల్ టు. సో ఇది యూజ్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. సో టోటల్ డేటా 14 ఉంటే కనుక ఒక పర్టిక్యులర్ 7839 రో మాత్రమే మనకు మిస్ అయిపోయింది. సో ఇక్కడ సింబల్ వచ్చేసి 2 విధాలుగా ఏ సింబల్ అయినా తీసుకోవచ్చు అండి. గ్రేటర్ థాన్, లెస్ థాన్ సింబల్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ ఈక్వల్ టు ఈక్వల్ టును తీసుకొని మనము నాట్ ఈక్వల్ టు రోను చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న రిజల్ట్‌లో ఇది ఈ పర్టిక్యులర్ పార్ట్‌ను ఫిల్టర్ చేసి మనకు డిస్‌ప్లేలో చూపిస్తుంది. ఓకే. సో లెస్ థాన్ 20కి లెస్ థాన్ 10 డిపార్ట్మెంట్ నంబర్ 10 ఉండేటివి మాత్రమే వస్తాయి. సో 20కి గ్రేటర్ థాన్ 30 ఓన్లీ 30కి డిపార్ట్మెంట్ మాత్రమే వస్తాయి. ఈక్వల్ టు అంటే 20 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో 10, 20కి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. అలాగే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 20 ఈక్వల్ టు అయిపోతుంది. 20, 30 కూడా వస్తాయి మనకిక్కడ. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు కానీ, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఏ విధంగా నొటేషన్ ఉంటుంది అంటే ముందు లెస్ థాన్ గాని, గ్రేటర్ థాన్ గాని ఇచ్చి తర్వాతనే ఈక్వల్ టు సింబల్ ఇవ్వాలి. జనరల్‌గా అందరూ జనరల్ మిస్టేక్ ఏంటి అంటే ముందు ఈక్వల్ టు ఇచ్చేసి తర్వాత లెస్ థాన్ గాని, గ్రేటర్ థాన్ గాని ఇస్తారు. సో ఇది రాంగ్ రొటేషన్ అన్నమాట. రాంగ్ నొటేషన్. ఓకే. సో ఈ విధంగా మనము చేయకూడదు. కంపల్సరీగా లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఇచ్చిన తర్వాతనే మనం ఈక్వల్ టు సింబల్‌ని యూజ్ చేయాలి. ఓకే. అలాగే కొంతమంది ఇంటర్‌వ్యూస్‌లలో వీళ్ళు అడుగుతుంటారు స్ట్రింగ్ పార్ట్‌కి కూడా మనం లెస్ థాన్, గ్రేటర్ థాన్ యూజ్ చేయొచ్చా అంటే యెస్ అండి. యూజ్ చేయొచ్చు. అది ఒక డిక్షనరీ ఫార్మాట్‌లో తీసుకొని మనకు ఆ డిక్షనరీ ఫార్మాట్‌లో చూపిస్తుంది. సో ఇక్కడ కే అనేది లెటర్ మనకు కే కంటే ముందు ఉన్నటి మాత్రమే వచ్చాయి. చూడండి ఏ, జే, బి, సి, ఏ, జే, ఎఫ్. సో ఇవన్నీ కే కంటే ముందున్నవి. గ్రేటర్ థాన్ పెట్టేస్తే డిక్షనరీ ఫార్మాట్‌లో కే తర్వాత వచ్చే అన్నీ కూడా మనకు ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఓకే. సో డేట్‌లో గూడా మనకు ఒక పర్టిక్యులర్ డేటు దాని ముందు, దాని తర్వాత అన్నట్టుగానే వస్తుంది. సో హైయర్ డేటు 82 ముందు ఉండేటన్నీ వచ్చాయి చూడండి. ఇక జనవరి 23 ఉంది కాబట్టి వచ్చింది. ఇక్కడేంది డిసెంబర్ 9థ్. సో గ్రేటర్ థాన్ అంటే దాని తర్వాత ఉన్న డేట్స్ వస్తాయి. చూడండి. దాని తర్వాత డేట్ కేవలం దీనికి ఒక్కదానికే ఉంది కాబట్టి ఇది వచ్చింది. సో మనకి ముందుగానే చెప్పాను. మనము జనరల్‌గా అర్థం కావడం కోసము మీకు అన్ని కాలమ్స్ డిస్‌ప్లే అవ్వడం కోసం స్టార్ తీసుకున్నాను. మీకు పర్టిక్యులర్‌గా సెలెక్ట్ కాలమ్‌లో ఏవైనా కావాలి అనుకుంటే ఆ సెలెక్ట్ కాలమ్స్‌లో మాత్రమే మనము తీసుకోవచ్చు. ఓకే. అలాగే. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ అండ్, ఆర్, నాట్. సో ముందుగా అండ్
ఇక్కడి వరకు నేను ఈ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ క్వైరీని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ మనకు డేటా వచ్చేసి 30 డిపార్ట్మెంట్లో ఉన్నవన్నీ 6 రికార్డ్స్ మనకు చూపించింది. అండ్ సో ఇది పాజిటివ్గా ఉండాలి. అండ్ వాళ్ళ శాలరీ వచ్చేసి 2500 కంటే ఎక్కువగా ఉండాలి. సో ఈ హోల్ రికార్డ్స్లలో 2005 ఉన్న రికార్డు కేవలం ఇది ఒక్కటే అన్నమాట. ఓకే, సో ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి. డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఉండాలి అండ్ వాళ్ళ శాలరీ 2500 కంటే ఎక్కువగా ఉండాలి అని ఉంది. సో ఈ పర్టిక్యులర్ రెండు సాటిస్ఫై చేసే రో మాత్రమే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఓవరాల్ క్వైరీని రన్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఓన్లీ ఆ పర్టిక్యులర్ రో మాత్రమే మనకు డిస్ప్లే అయ్యింది. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఈ 30లో నేను ఏం చేస్తానంటే 1250 సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమని మీనింగ్, 30 డిపార్ట్మెంట్ ఉండాలి, లేకపోతే వాళ్ళ శాలరీ అనేది 1250 అండ్ అబోవ్ ఉండాలి అనేది. సో ఇది అబోవే ఉంది, ఇది అబోవే ఉంది, అండ్ ఇవన్నీ అబోవే ఉన్నాయి. సో ఈక్వల్ టు తీసేస్తాను కొంచెం ఈజీ ఫిల్టరింగ్ కోసం. సో ఈ రెండు కూడా స్కిప్ అయిపోతాయి. మనకు ఇవి మాత్రమే సాటిస్ఫై చేసే రోస్ అన్నమాట. సో ఈ 3 రోస్ మాత్రమే మనకు వస్తాయి. సో ఇవి 3 రోస్ డిపార్ట్మెంట్ నెంబర్ 30లో ఉన్నాయి, అలాగే శాలరీ మోర్ దాన్ 1250లో ఉంది. సో రికార్డ్ చేస్తున్నాను చూడండి, కేవలం ఆ 3 మాత్రమే వచ్చాయి. ఓకే, సో అండ్ అంటే ఏంటి అంటే రెండు స్టేట్మెంట్స్ అనేటి మనకు ట్రూ అవ్వాలి. ఆర్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒకటి మనకు సాటిస్ఫై అవ్వాలి. ఎయిదర్ డిపార్ట్మెంట్ నెంబర్ 30 అన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళ శాలరీ 1250 అన్నా ఉండాలి. ఓకే, సో నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. సో మీకు అర్థం అవడం కోసం షార్టింగ్ ఆర్డర్ పెడుతున్నాను. సో డిపార్ట్మెంట్ వైజ్, శాలరీ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ పెడతాను. డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, సో ఇక్కడ చూద్దాం, ఇవన్నీ 30 రికార్డ్స్. ఓకే, సో 30 రికార్డ్స్ అన్ని డిస్ప్లే అయిపోయాయి. సో అక్కడ మనకు శాలరీ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో 1250 కన్నా ఎక్కువ ఉన్నా, ఈ 950 అనేది ఉంది, దానికన్నా తక్కువ ఉన్నా కూడా అది మనకు డిస్ప్లే అయిపోయింది. ఆర్ ఏదర్ డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఆర్ శాలరీ అనేది 1250. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అన్ని కంపల్సరీగా 1250 కంటే ఎక్కువే ఉన్నాయి. ఓకే, సో ఏదర్ 30 అన్నా ఉండాలి, లేకపోతే 1250 అన్నా ఉండాలి. సో రెండు ఉండి కూడా ఉండొచ్చు. ఓకే, సో ఈ రికార్డ్స్లలో మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ 1250 కంటే తక్కువ ఉండే రికార్డ్స్ చూడండి, 1250 ఉంది, 950 ఉంది, 1250 ఉంది. సో ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ 30 డిపార్ట్మెంట్ అనే స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి వచ్చాయి. సో ఇక్కడ మిగిలిన డిపార్ట్మెంట్స్ ఎందుకు వచ్చాయి అంటే వాళ్ళకందరికీ శాలరీస్ అనేది 250 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చాయి. సో అండ్కు ఆర్కు ఏదర్ ఈ స్టేట్మెంట్ అయినా పాస్ అయి ఉండాలి, లేకపోతే సెకండ్ స్టేట్మెంట్ అయినా పాస్ అయి ఉండాలి. ఓకే, సో అండ్ అంటే బోత్ ట్రూ, ఆర్ అంటే ఎనీ వన్ స్టేట్మెంట్ ట్రూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్ అంటే ఏంటంటే నాట్ ఈక్వల్ టు టైప్ వస్తుంది అనమాట, ఉన్నదానికి రివర్స్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 30 అని చెప్పాను, దానికి రివర్స్ ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్ 30 అనేది ఉండకూడదు అని మీనింగ్. సో మిగిలినటి ఏంటి 10-20 డిపార్ట్మెంట్స్ రిజల్ట్స్ మాత్రమే మనకు వచ్చాయి, రిమైనింగ్ 6 రిజల్ట్స్ అనేది మనకు రాలేదు. ఓకే, సో ఈ లాజికల్ ఆపరేటర్స్ వల్లనే మనకు చాలా వరకు రియల్ టైంలో యూజ్ అవుతూ ఉంటాయి. సో అండ్, ఆర్, నాట్. ఓకే, సో నెక్స్ట్ ఇన్ ఆపరేటర్ అంటే సో అందులో మనకు దీనికి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే వేర్ కండిషన్, కాలం నేమ్ ఉంటుంది, ఇన్ అనేది ఉంటుంది. ఇన్ తర్వాత పెరాంథసిస్లో మనము ఏవైతే కొన్ని డేటాను ప్రొవైడ్ చేస్తామో ఆ డేటాతో ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ఆర్ ఆ కాలంను మ్యాచ్ చేసుకొని ఆ పర్టికులర్ మ్యాచింగ్లో మాత్రమే ఇవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను 10-20 తీసుకున్నాను, 10-20కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఓకే, నాట్ ఇన్ తీసుకుంటే కనుక 10-20 కాకోకుండా రిమైనింగ్ అన్నీ వస్తాయి. ఓకే, సో కానీ జనరల్గా ఆఫీస్లో ఎలా ఉంటుంది అంటే ఇన్ ప్లేస్లో మనకు ఇన్ పెరాంథసిస్ ప్లేస్లో ఒక సబ్ క్వైరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ సబ్ క్వైరీ నుంచి
మనకు డేటా అనేది ఫిల్టర్ అయిపోయి ఆ పెరాంథసిస్‌లో వస్తుంది. దాని నుంచి మళ్ళీ ఫిల్టర్ అయిపోయి మనకు టోటల్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఓన్లీ పెరాంథసిస్ లోపల ఉన్న క్వైరీని ఒకటి రన్ చేసి చూస్తున్నాను. ఇక్కడ ఏంటుంది, సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ సాలరీ లెస్ దాన్ 2500. ఎవరైతే లెస్ దాన్ 2500 ఉన్నారో వాళ్ళ ఈ నేమ్స్ అన్ని తీసుకోండి అని చెప్తాను. ఈ పర్టికులర్ యొక్క రిజల్ట్ మనకు వచ్చేసి ఈ నేమ్స్ 9 నేమ్స్ వచ్చాయి. సో ఆ ఇన్లో వచ్చేసి ఈ 9 నేమ్స్ నుంచి ఎవరున్నా కూడా ఆ ఈ నేమ్‌తో మ్యాచ్ అయిపోయి, ఆ పర్టిక్యులర్ పర్సన్స్ డీటెయిల్స్ మాత్రమే మనకు డిస్‌ప్లే అయ్యేలాగా ఈ క్వెరీ అనేది ఉంది. చూడండి, ఓన్లీ ఆ 9 పర్సన్స్ యొక్క డీటెయిల్స్ మాత్రమే మనకు టోటల్‌గా డిస్‌ప్లే అయ్యాయి. ఓకే. సో అలాగే నాట్ ఇన్ అంటే ఏంటి అంటే, ఆ పర్టిక్యులర్ పర్సన్స్ కాకోకుండా రిమైనింగ్ పర్సన్స్ అందరూ వస్తారు. ఓకే. సో రిమైనింగ్ 14లో 9 పోతే 5 రికార్డ్స్, ఆ 5 రికార్డ్స్ ఇవి. ఓకే. సో కంపారిజన్ కోసం మీరు ఇలాగ పిన్ పెట్టుకొని చూడండి. మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాసెస్‌లో. సో ఇక్కడ 9 రిజల్ట్స్, ఇక్కడ 5 రిజల్ట్స్. ఈ రిజల్ట్స్‌కి, ఈ రిజల్ట్స్‌కి ఎటువంటి మ్యాచ్ అనేది ఉండదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిస్ట్. ఎగ్జిస్ట్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే ఉందా? లేదా? దట్స్ ఇట్. ఓకే. సో అక్కడ ఉంది, రిజల్ట్ ఉంది. అది 1 రో కావచ్చు, 1,000,000 రో కావచ్చు. ఉందా? లేదా? దట్స్ ఇట్. ఓకే. సో ఉంటే ఒక విధంగా రిజల్ట్, లేకపోతే ఇంకొక విధంగా రిజల్ట్. సింపుల్. సో ఇది కూడా ఎగ్జిస్ట్‌కు కొంచెం ఇన్నికి సిమిలారిటీస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ జస్ట్ చెకింగ్ అన్నమాట. ఓకే. ఎగ్జిస్ట్ అంటే చెకింగ్. ఉంది అంటే ముందున్న క్వెరీ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిస్ట్ లేదు అంటే ఆ ముందున్న క్వెరీ, ఆ సెలెక్ట్ కమాండ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ కాదు. దాని రిజల్ట్ వచ్చేసి ఎంప్టీగా వస్తుంది. ఇక్కడ ఎగ్జిస్ట్‌లో సబ్ క్వెరీగా మనము ఒక కింగ్ అనే నేమ్‌తో ఒక కమాండ్ తీసుకొని రన్ చేసేసాను. సో టోటల్‌గా మనకు ఒక్క రో మాత్రమే వచ్చింది. సో ఒక్క రో వచ్చింది. ఎగ్జిస్టే కదా! మనకు దొరికినట్టే కదా! సో ఎగ్జిస్ట్ కాబట్టి ఇది ట్రూ కండిషన్ కాబట్టి దాని ముందున్న ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ అనేది మనకు పాస్ అవుతుంది. టోటల్‌గా ఉన్న 14 రోస్ డిస్‌ప్లే అవుతాయి. నేను టోటల్ క్వెరీని రన్ చేసేస్తున్నాను. చూడండి. దాని ముందున్న క్వెరీస్ మనకు డిస్‌ప్లే అయ్యింది. ఓకే. సో అలాగే ఇక్కడ నేను స్టార్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎనీది 1 అని తీసుకున్నాను. సో ఈ 1 అని తీసుకున్నా కూడా మనకు ఈ సబ్ క్వెరీ యొక్క రిజల్ట్ ఏమనొచ్చింది? సింపుల్‌గా 1 అని వచ్చింది. ఓకే. సో టోటల్‌గా ఎగ్జిక్యూట్ చేసేస్తే మనకు టోటల్‌గా వచ్చింది. ఇక్కడ 1 అనే కాదు, నేను ఇక్కడ 0 తీసుకుంటున్నాను. 0 తీసుకుంటే ఏమవుతుంది? 0 తీసుకున్నా కూడా మనకు అక్కడ పర్టిక్యులర్‌గా ఎగ్జిస్ట్ అయింది. మనకు ఒక వాల్యూ వచ్చింది. అది 0 గాని, ఎనీ వాల్యూ గాని మనకు ఒక వాల్యూ అనేది వచ్చింది అంటే చాలు, దాని ముందున్న ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ లేదనుకుందాం. సో లేదు అన్న దాని కోసం మనం ఏం చేస్తున్నాము అంటే ఆ స్మాల్ కింగ్‌ని తీసుకుంటాను. సో స్మాల్ కింగ్‌కు మనకేమవుతుంది? ఎటువంటి రోస్ అనేది మనకు లేవు. సో నల్ అనేది ఉంది. సో ఎగ్జిస్ట్ అనేది ఏమైంది? మనం ఉందా అని అడుగుతున్నాం. ఇక్కడ నల్ అని చెప్పేస్తున్నాం. కాబట్టి దాని ముందున్న ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ అనేది మనకు ఎటువంటి రిజల్ట్‌ను పాస్ చేయదు. సింపుల్‌గా ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ ఏముంది? టోటల్‌గా 14 రోస్‌లు రావాలి. కానీ ఇక్కడ ఏమైంది? ఎగ్జిస్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? ఈ సబ్ క్వెరీ అనేది మనకు ఎటువంటి రిజల్ట్‌ను ఇవ్వలేదు. సో ఎటువంటి రిజల్ట్‌ని ఇవ్వలేదు కదా! ఎందుకంటే స్మాల్ కింగ్ తీసుకున్నాం కదా! ఎటువంటి రిజల్ట్ ఇవ్వలేదు. ఎగ్జిస్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. దాని ముందున్న సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అవ్వాలి. అది నల్ వాల్యూని మనకు డిస్‌ప్లే చేస్తుంది. ఎటువంటి వాల్యూస్ అనేది రాదు. జనరల్‌గా ఆఫీస్‌లో ఎలా అంటే సెలెక్ట్ 1 అని తీసుకుంటారు. అంటే చెకింగ్ కోసమే కదా! మనము ఆ డేటా ఏముందని చూడట్లేదు. ఉందా? లేదా? అని మాత్రమే చూస్తున్నాము. సో, ఆ పర్టిక్యులర్ డేటా అనేది ఉంది అంటే 1 అనేది వస్తుంది. లేదు అంటే అది మనకు 1 అనేది కూడా ప్రింట్ అవ్వదు. నల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. నల్ వాల్యూ ప్రింట్ అయిపోతే మనకు ఎగ్జిస్ట్ అనేది ఫెయిల్ అయినట్టు. సో, నాట్ అంటే దానికి రివర్స్. ఓకే. సో, సెలెక్ట్ యెస్, ఇది మనకు సెలెక్ట్ ఇక్కడ మనకు రికార్డ్ అనేది డిస్‌ప్లే అయ్యింది. సో, నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తున్నాం. సో, దానికి రివర్స్. సో, ఇక్కడ నాట్ ఎగ్జిస్ట్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి టోటల్ క్వెరీ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో, మనకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. అదే మనము స్మాల్ కింగ్ తీసుకున్నాం అనుకోండి. నాట్ ఎగ్జిస్ట్ అన్న పదానికి పాజిటివ్ కదా! సో, అది ఈ పర్టిక్యులర్ వేర్ కండిషన్ పాజిటివ్ వచ్చింది అంటే దాని ముందున్న ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ అనేది మనకు టోటల్‌గా రిజల్ట్‌ని ఇచ్చింది. ఓకే. సో, ఎగ్జిస్ట్ దగ్గర ఏం కన్‌ఫ్యూజ్ గాకండి. ఎగ్జిస్ట్ అంటే జస్ట్ చెకింగ్.
అది ఉందా లేదా, దట్స్ ఇట్. ఓకే. సో అనదర్ ఆపరేటర్ ఏంటి అంటే బిట్వీన్ ఆపరేటర్. సో దీనికి సింటాక్స్ ఎలా అంటే సెలెక్ట్ ఫ్రమ్ వేరు ఒక కాలమ్ నేమ్, ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా శాలరీ నేమ్ తీసుకున్నాను. శాలరీ బిట్వీన్ 1000 అండ్ 3000. ఓకే. సో శాలరీ అనేది 1000కి అండ్ మీకు ఇంకా కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను 1250 తీసుకుంటున్నాను. 1250 తీసుకుంటున్నాను. ఓకే. సో సాలరీ అనేది 1250 అండ్ 3000కి మిడిల్లో ఉంటే ఆ డిస్ప్లేను మనకు ఇస్తుంది. ఓకే. సో వేర్ కండిషన్లో సాలరీ బిట్వీన్ ఎక్కడైతే మనకు సాలరీ అనేది 250 అండ్ 3000కి మిడిల్లో ఉంటుందో ఆ రోస్ మాత్రమే రిట్రీవ్ అవుతాయి. ఓకే. సో కంట్రోల్ ఎంటర్. సో మనకి ఏం డీటెయిల్స్ వచ్చాయి చూడండి. నేను మీకు బెటర్ అండర్స్టాండ్ కోసం షార్టింగ్ ఆర్డర్లో పెడుతున్నాను. సో సాలరీ షార్టింగ్ ఆర్డర్లో పెట్టాను. సో స్టార్టింగ్ ఎక్కడ ఏముంది 1250 ఉంది, ఎండింగ్ ఏముంది 3000 ఉంది. సో 1250 కూడా ఇంక్లూడ్ అయ్యింది, అలాగే 3000 కూడా ఇంక్లూడ్ అయింది. సో బిట్వీన్లో మనం ఏదైతే ఇస్తున్నామో లిమిట్స్ అవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో 1250 నుంచి 3000 వరకు ఉన్న రికార్డ్స్ మొత్తం మనకు రిట్రీవ్ అవుతాయి బిట్వీన్లో. అలాగే ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఏంటి అంటే, సో నేను ఇప్పుడు 3000 అండ్ 1250 తీసుకున్నాను అనుకోండి. సో బిట్వీన్ 3000 అండ్ 1250 ఇది మనకు రిజల్ట్ ఇస్తుందా, ఇవ్వదా? సో జనరల్గా మీరు ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటి అంటే ఇస్తుంది అనుకుంటారు, కానీ ఇవ్వదు. ఇక్కడ మనకు బిట్వీన్లో స్టార్టింగ్ వాల్యూ అనేది లెస్ వాల్యూ ఉండాలి, అండ్ తర్వాత వచ్చే వాల్యూ గ్రేటర్ వాల్యూ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, ఎంప్టీగా వస్తాయి, ఎటువంటి రిజల్ట్ అనేది మనకు రాలేదు. ఓకే. సో బిట్వీన్లో ఫస్ట్ వాల్యూ అనేది లెస్సర్ వాల్యూ ఉండాలి, తర్వాత వాల్యూ అనేది గ్రేటర్ వాల్యూ ఉండాలి. సో ఇట్ ఈస్ 1250 అండ్ 3000. ఓకే. సో ఇలా ఉంటేనే ఫస్ట్ లెస్సర్ వాల్యూ తర్వాత గ్రేటర్ వాల్యూ ఉంటేనే అది మనకు కరెక్ట్ వాల్యూను ఇస్తుంది. సో ఇలా ఇస్తే అది రాంగ్. అండ్ నాట్ సెలెక్టెడ్ దానికి రివర్స్ అన్నమాట. సో 3000 అండ్ 1000 మిడిల్ ఒకటి కాకోకుండా రిమైనింగ్ వాల్యూస్ మోర్ దాన్ 3000 అండ్ లెస్ దాన్ 1000 వాల్యూస్ మనకు రిట్రీవ్ అవుతాయి. ఓకే. ఇంకా ఫైనల్ గా వచ్చేసి లైక్ ఆపరేటర్. ఇది స్ట్రింగ్ పార్ట్ కు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫిల్టర్ కండిషన్ అండి. సో లైక్ ఆపరేటర్, సో ఇక్కడ మనం ఒక వైల్డ్ కార్డ్ ను చూస్తాము, అదేంటి అంటే పర్సెంటైల్. మనం ఈ పర్సెంటైల్ ని SQL లో సర్చ్ ఆపరేటర్ కోసం యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏ పర్సెంటైల్ మీనింగ్ ఏంటంటే ఏతో స్టార్ట్ అయ్యే సర్చింగ్ వర్డ్స్ ఏంటి. పర్సెంటైల్ ఏ అంటే ఏతో ఎండ్ అయ్యే వర్డ్స్ ఏంటి. పర్సెంటైల్ ఏ, పర్సెంటైల్ అంటే మీనింగ్ ఆ వర్డ్ లో ఎక్కడ ఏ అని ఉన్నా కూడా అది మనకు ఫిల్టర్ చేసి చూపిస్తుంది. దీని మీనింగ్ ఇది పెద్దగా యూజ్ కాదు రియల్ టైంలో, కానీ జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్ అడుగుతుంటారు. పర్సెంటైల్ ఏ అండర్ స్కోర్ అంటే లాస్ట్ బట్ నాట్ వన్ ఏ ఉండాలి. సో లాస్ట్ లెటర్ ఏ కాకూడదు, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏ ఉండాలి అని. సో 2 అండర్ స్కోర్ ఇచ్చాను అనుకోండి, లాస్ట్ థర్డ్ ఏ ఉండాలి, ఎండింగ్ విత్ థర్డ్ ఏ ఉండాలి. ఓకే. సో అండర్ స్కోర్ అంటే కనుక మనకు అక్కడ కూడా మళ్ళీ సర్చ్ ఆపరేటర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ అండర్ స్కోర్ ఏ పర్సెంటైల్ అంటే స్టార్టింగ్ లో సెకండ్ లెటర్ ఏ ఉండాలంటే ఎస్ఏ, బిఏటి, ఆర్ఏటి, ఎంఏటి. సో ఇలాగా ఈ వర్డ్స్ అన్ని దీని కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాము ఒకసారి, ఈఎంపీ టేబుల్లో ఉన్న నేమ్స్ అన్ని ఒకసారి చూద్దాము. సో మీకోసం షార్టింగ్ ఆర్డర్లో పెడుతున్నాను కొంచెం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం. ఇక్కడ ఏ ఉంది, ఏ స్టార్టింగ్ వర్డ్స్ బి, ఎఫ్, జే, ఎం, ఎస్. ఓకే. సో ఇవన్నీ స్టార్టింగ్ వర్డ్స్. ఏ పర్సెంటేజ్ కొట్టాను అనుకోండి ఈ కేవలం ఈ 2 రికార్డ్స్ మాత్రమే వస్తాయి. జే పర్సెంటేజ్ కొట్టాను అనుకోండి ఈ 2 రికార్డ్స్ వస్తాయి. ఎస్ పర్సెంటేజ్ కొట్టాను అనుకోండి ఈ 2 రికార్డ్స్ వస్తాయి. సో మీరు ఇవన్నీ చెక్ చేయండి. సో మీకోసం ఎస్ పర్సెంటేజ్ కొడుతున్నాను. ఓకే. ఎస్ స్టార్టింగ్ వర్డ్స్ వచ్చాయి. ఓకే. సో ఎస్ పర్సెంటేజ్ ఎస్ అంటే ఎస్ తో ఎండ్ అయిపోయే వర్డ్స్ వస్తాయి చూడండి, జేమ్స్, ఆడమ్స్, జాన్స్. ఓకే. ఇవన్నీ ఎస్ తో ఎండ్ అయ్యేటి. ఓకే. తర్వాత పర్సెంటైల్ ఎస్ పర్సెంటైల్ అంటే
మనకిక్కడ ఎక్కడైనా సరే ఆ వర్డ్‌లో ఎస్ అనేది ఉండాలి. చూడండి స్మిత్‌లో ఎస్ ఉంది, జోన్స్‌లో ఎస్ ఉంది, స్కాట్‌లో ఎస్ ఉంది, ఆడమ్స్‌లో ఎస్ ఉంది, జేమ్స్‌లో ఎస్ అనేది ఉంది మనకు. ఓకే. సో, దీనికి మీనింగ్ ఏంటి? పర్సెంటేజ్ అనేది ముందుంది. సో, ఇవి ఎండింగ్ వచ్చేసి లాస్ట్ 2 లెటర్స్‌లలో ఈ అనేది ఉండాలి. తర్వాత లెటర్ ఏది ఉన్నా పర్లేదు. ఓకే. సో, దీన్ని రన్ చేసేస్తున్నాను. ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో, ఆలెన్‌లో లాస్ట్‌లో చూడండి ఈఎన్, ఇక్కడ ఈఎస్, ఇక్కడ ఈఆర్, ఈఎస్, ఈఆర్. ఓకే. సో, ఈ విధంగా లాస్ట్ లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఈ ఉండాలని దీని మీనింగ్. ఇక్కడ ఫస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏ ఉండాలని దీని మీనింగ్. ఓకే. సో, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఎన్ పెట్టేసి 2 అండర్ స్కోర్స్ పెట్టేస్తాను. సో, దీని మీనింగ్ ఏంటంటే లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ ఎన్ ఉండాలి అని దాని మీనింగ్. సో, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎన్ఈఎస్ అండ్ ఎన్ఈఆర్. ఓకే. లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ ఎన్ ఉంది. ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ ఎన్ ఉంది. ఓకే. ఈ విధంగా లైక్ ఆపరేటర్‌ని మనం యూజ్ చేస్తాము. ఓకే. సో, ఓవరాల్‌గా మనకు ఇంపార్టెంట్ వేర్ కండిషన్ ఆపరేటర్స్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్ అండ్ లాజికల్ ఆపరేటర్, ఇన్ ఆపరేటర్, ఎగ్జిస్ట్ ఆపరేటర్, బిట్వీన్ ఆపరేటర్, లైక్ ఆపరేటర్. సో, ఈ లైక్ వచ్చేసి ఎస్పెషల్లీ మనం స్ట్రింగ్ పార్ట్‌కి మాత్రమే యూజ్ చేస్తాము. బిట్వీన్ వచ్చేసి ముందు స్మాల్ నెంబర్ ఉండాలి. తర్వాత క్యాపిటల్ నెంబర్ ఉండాలి. ఇవి స్ట్రింగ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ అంత అవసరం ఉండదు. తర్వాత ఎగ్జిస్ట్ వచ్చేసి అక్కడ మనకు వాల్యూస్ ఆ పర్టిక్యులర్ సబ్ క్వెరీలో మనకు వాల్యూస్ అనేది ఎగ్జిస్టెడ్‌గా ఉన్నాయా? లేదా? అన్నది మనకు కావాలి. ఇన్ అంటే పర్టిక్యులర్ సబ్ క్వెరీలో కొన్ని రిజల్ట్స్ ఇస్తాయి. ఆ రిజల్ట్స్‌కి మ్యాచింగ్ వర్డ్స్ తీసుకొని మన కాలమ్స్‌తో మ్యాచింగ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే మనకు వస్తాయి. సో, లాజికల్‌లో అండ్, ఆర్. అండ్‌లో వచ్చేసి టూ కండిషన్స్ ఉండాలి. ఆర్‌లో వచ్చేసి ఏదైనా ఒక స్టేట్మెంట్ మనకు ట్రూగా ఉంటే సరిపోతుంది. నాట్‌లో వచ్చేసి ఉన్న కండిషన్‌కి రివర్స్. ఓకే. సో, కంపారిజన్‌లో వచ్చేసి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ థాన్, గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్ ఈక్వల్ టు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాట్ ఈక్వల్ టు వచ్చేసి ఎక్స్‌క్లమేషన్ మార్క్ అండ్ ఈక్వల్ అండ్ దానికి ఈక్వల్‌గా మనము లెస్ థాన్, గ్రేటర్ థాన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీరు ఎంతమంది విన్నారు? ఎంతమందికి బాగా అర్థమైంది? సో, మీకు కొంచెం అర్థమైంది అంటే చాలు ఒక లైక్ ఇవ్వండి. నాకు కొంచెం సాటిస్ఫాక్షన్. మీకు అర్థమవుతుంది. నేను ఇంకా చాలా చాలా వీడియోస్ తీయాలని నాకు ఒక బూస్టప్. థాంక్ యూ.